ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. చట్టం మన కోసం ఏం చెప్తుందో తెలుసుకుందాం రండి. మీరు చేసుకునే అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది 3 సంవత్సరాల వరకు చట్ట ప్రకారం అమల్లో ఉంటుందండి. మీరు 30 రోజులు రాసుకున్నా, 60 రోజులు రాసుకున్నా, 90 రోజులు రాసుకున్నా దాని యొక్క విలువ 3 ఇయర్స్ వాల్యూ ఉంటుంది. ఈ చిన్న పాయింట్ని మీరు గమనించమని నేను చెప్తున్నాను. అలాగే ఈ వీడియో మధ్యలో మీకు మరొక లీగల్ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. రాజానగరం మండలం వడిసిలేరు గ్రామానికి హైవేకి దగ్గరలో, అంటే అరౌండ్ ఒక 1 km ఉంటుందండి, ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. కొలతలు వచ్చి 63x60 420 గజాలు మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. ఇది మనకి తక్కువ రేట్లో వస్తుంది. అలాగే ఊరి మధ్యలో ఉంటుంది. తూర్పు మరియు దక్షిణం 2 రోడ్లు, అంటే ఒక రోడ్డు 33 అడుగులు, ఒక రోడ్డు 40 అడుగుల రోడ్లు, మొత్తం 2 రోడ్లు ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ కలిగినటువంటి నార్త్ ఈస్ట్ స్థలం. గజం 6000 రూపాయలు చెప్తున్నారు. మీరు డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ సైటు వచ్చేసి ఇది ఒక డిటిసిపి వెంచర్. ఈ వెంచర్లో మీకు ఈస్ట్ మరియు నార్త్ 2 రోడ్లతో కూడినటువంటి ఒక స్థలం అమ్మకానికి వచ్చింది. 6000 రూపాయలు చెప్తున్నారు. ఇది డిటిసిపి అప్రూవ్డ్ అండి. ఇది మీకు అంటే 420 గజాలు వస్తుంది. ఈ 420 గజాల్లో మీరు చక్కగా ఇల్లు కట్టుకొని ఉంటాను అంటే మీకు మరి చక్కటి ప్లేస్ అండి, తక్కువ రేట్లో. ఇప్పుడు మనకి తాడి చెట్లు ఏదైతే మనం చూసామో దాని వెనకే ఊరు ప్రారంభం అండి. అది వడిసిలేరు అనే ఊరు ప్రారంభం అవుతుంది. ఇటు మీకు 2 రోడ్లలో ఇదొక రోడ్డు, ఇదొక రోడ్డు అండి. 2 రోడ్లు మీకు నేను చూపిస్తున్నాను. ఇది సైట్ నుంచి వడిసిలేరు రోడ్డుకి 500 మీటర్ల దూరం వస్తుందండి. సైట్ నుంచి కాకినాడ హైవేకి 1.2 km రావచ్చు, దగ్గరగానే ఉంటుందండి అది. అండ్ సైట్ అయితే మీరు చూస్తున్నారు కదా, చక్కగా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చట్టం మన కోసం ఏం చెప్తుంది, మీకు చిన్న విషయం చెప్తాను. డాక్యుమెంట్లో కనుక తప్పులు జరిగినట్టయితే రిజిస్ట్రేషన్ అయినప్పుడు, అంటే ప్లాట్ నెంబర్ కానీ, సర్వే నెంబర్ కానీ, మరి ఏ ఇతర విషయాల్లో తప్పులు జరిగినట్లయితే అవతల వ్యక్తులు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మేము రావండి, ఇంకా అయిపోయింది, మాకు సంబంధం లేదు, అమ్మేసుకున్నామని చెప్పినట్లయితే 1963 స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద మనం వారిపైన కోర్టు ద్వారా చర్యలు తీసుకోవచ్చండి. ఈ వెసులుబాటు మనకు ఉందని గమనించండి. ఇప్పుడు ఈ సైట్ విషయానికి వస్తే 2 రోడ్లు కలిగి ఉంది, నార్త్ ఈస్ట్ కలిగి ఉంది, డిటిసిపి అప్రూవల్ కలిగి ఉంది, ఊరికి దగ్గరలో ఉంది. ఇవన్నీ ఆలోచిస్తే మరి రేటు కూడా 6000 రూపాయలు చెప్తున్నారు. డిటిసిపి కాబట్టి ఆ రేటు ఉంటుందండి. ఇది మీరు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ గారితో మీరు మాట్లాడుకోవచ్చు. ఆయనతోనే మీరు డీల్ సెటిల్ చేసుకోవచ్చు. నాది 2% కమిషన్ ఉంటుందండి. నా 2% నాకు ఇస్తే సరిపోతుంది. మరి ఒక ఎక్కువ స్థలం తక్కువ రేట్లో కొనుక్కొని చక్కగా ఒక విల్లా లాంటి ఇల్లు కట్టుకోవాలి అని అనుకునే వారికి మంచి సదవకాశం అండి. ఇది ఎంత త్వరగా మీరు మాట్లాడుకుంటే అంత త్వరగా మీకు రేటు తగ్గుతుందండి. ఎంత త్వరగా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఇంకా రేటు తగ్గుతుందండి. ఇది మీరు కావాలి అని అనుకుంటే నేను నా స్క్రీన్ మీద కనబడినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫోన్ చేయండి. నేను వచ్చి మీకు సైట్ చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ గారితో మాట్లాడిస్తానండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. ప్రతి లీగల్ విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి, ప్రతి లీగల్ విషయం తెలియాలి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ నాలెడ్జ్ మీకు వస్తుంది. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా మీరు మోసపోకుండా జాగ్రత్త పడతారు నా వీడియో చూసినట్టయితే. థ్యాంక్ యూ.